ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు, జాన్వి హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 5న వస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా పడింది. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ పై మేకర్స్ సరికొత్త అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 10, 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్లో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 10న 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్, మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణరామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దేవర రిలీజ్ కు ముందే నిర్మాతలను లాభాల బాటలో పడేసినట్లు తెలుస్తుంది. తాజా కథనాల ప్రకారం ఊహించిన విధంగా దేవర చిత్రం కోసం మేకర్స్ చేసిన భారీ బడ్జెట్ మొత్తాన్ని రిలీజ్ ముందే ఈ మూవీ రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. విడుదలకు ముందే దేవర హవా ఇలా ఉందంటే ఇక రిలీజ్ అయిన తర్వాత రికార్డులు ఖాయమని కమెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే 2 షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే 3వ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది. దేవర సినిమాలోని శ్రీకాంత్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. యాక్షన్ సీక్వెన్స్లే హైలైట్గా 2 పార్టులుగా తెరకెక్కబోతుంది దేవర. అదే స్థాయిలో మాస్ గ్లామర్ అంశాలు ఉంటాయని చెప్తున్నారు. ఒకప్పుడు జనతా గ్యారేజ్లో కాజల్ను ఐటెం సాంగ్లో రసరమ్యంగా చూపించిన ఎన్టీఆర్ ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్తో ఐటెం సాంగ్ చేయించేందుకు ఒప్పించారండి. దేవరలో హాట్ బ్యూటీ పూజ హెగ్డే ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చేసింది. రంగస్థలం జిగేల్ రాణి పాట ఇప్పటికీ పాపులర్. దీంతో ఇదే శైలిలో సాగేలా ఉన్న పాట కావడంతో మళ్ళీ ఆమెని ఫిక్స్ చేశారట. పూజ హెగ్డే సెక్సీ ఫిగరే మరో అవకాశం తెచ్చిపెట్టిందని, ఎన్టీఆర్, పూజ, అరవింద సమేత కాంబినేషన్ కూడా హిట్ కావడంతో మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. దేవర విషయంలో అంతా బాగానే ఉంది, కానీ సినిమా మొత్తం సీరియస్ అంటే మాత్రం కాస్త ఇబ్బందే అని చెప్పొచ్చు. ఎంచుకున్న కథ ఎంత అద్భుతంగా ఉన్నా దాన్ని ప్రేక్షకులు మెచ్చేలా కథనం రాయడంలోనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు దేవర గురించి వచ్చిన లీక్స్ అన్ని కూడా యాక్షన్ సన్నివేశాల గురించే వచ్చాయి. సినిమాలో యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. కొరటాల శివ లాస్ట్ మూవీ ఆచార్య డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా సెంటిమెంట్ కూడా దేవరకు మైనస్ గా మారుతుంది. ఎన్టీఆర్ దేవర ఈ సవాళ్లను దాటి సినిమా సూపర్ హిట్ కొట్టాల్సి ఉంటుంది. దేవర 1 ఈ ఇయర్ అక్టోబర్లో వస్తుండగా దేవర 2 మరి లేట్ చేయకుండా త్వరలోనే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దేవర 1లో పార్ట్ 2కి సంబంధించిన రష్ కూడా ఉంటుంది. దేవరతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్ 2 చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాల్సి వస్తుంది.